శ్రీమాత్రే నమః. జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం ఈ రోజున వారాల విశిష్టత తెలుసుకుంటున్నాం. దాంట్లో ఈరోజు మనం చెప్పుకునేటటువంటి విషయం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఏ రోజు దేవాలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా అందరూ శనివారం నాడు ఏదో గుడికి వెళ్ళిపోతారు. ప్రధానంగా ఆంజనేయ స్వామి గుడికి పరిగెడతారు. మరి శనివారం నాడు ఆంజనేయ స్వామికి పూజ చాలా విశేషం. ఎందుకంటే ఆంజనేయ స్వామి జన్మించింది కూడా శనివారం నాడే. కాబట్టి శనివారం నాడు ఆంజనేయ స్వామి పూజ చేయడం వల్ల ఆంజనేయ స్వామి అనుగ్రహంతో పాటు శని దోషాలు కూడా మనకి తొలగిపోతాయి అని చెప్పి చాలామంది నమ్ముతున్నారు, చేస్తున్నారు. నిజంగా తొలగిపోతాయి కూడా. శనివారం నాడు అర్ధాష్టమ శని, ఏలినాడు శని, జన్మశని, కంటక శని, ఇలా ఎన్నో రకాల శనులు ఉన్నాయి. ఆ శని దోషాలు పరిహారం కావాలంటే శనివారం నాడు నవగ్రహాలున్న చోటకు వెళ్ళి 27 సార్లు ప్రదక్షిణ చేసి శనీశ్వర గ్రహం దగ్గర నువ్వుల నూనె వేసి, అదేవిధంగా నల్ల నువ్వులు వేసి, నల్లని వస్త్రాలు వేసి నమస్కారం చేసి ఓం శం శనీశ్వరాయ నమః, లేకపోతే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. ఈ యొక్క 4 లైన్లు కూడా చదివితే ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది. అంతకీ 4 చదవలేకపోతే ఓం శం శనీశ్వరాయ నమః యొక్క మంత్రాన్ని మీరు చదవండి. మీకు శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగి శని దోషాలు కొంత తగ్గిపోతాయి. కాబట్టి శనివారం నాడు ఎవరైనా సరే మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఏదైనా ఖాళీ ప్రదేశంలో, అంటే ఎక్కడైనా ఆవరణ ఉన్న చోట కానీ శని హోమం జరిపించుకుంటే చాలా మంచిది. మీ జాతకంలో శని దోషం ఉంటే వెంటనే తొలగిపోతుంది. శనీశ్వరుడికి శనివారం నాడు అభిషేకం చేయించుకుని పేదవారికి, అంటే రోడ్డు మీద ఉంటారు కదా, భిక్షాటం చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి నల్లని వస్త్రాలు, దుప్పట్లు, నల్లని బట్టలు అవి దానం చేస్తే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. లేని వాళ్ళకి ఆహారం, ఉదయం పూట అల్పాహారం కానీ మధ్యాహ్నం శనివారం నాడు 10 మంది పేదవారికి అన్నదానం చేసినా కూడా శనీశ్వరుడు సంతోషిస్తాడు. కాబట్టి శనీశ్వర దోషం పోవాలంటే శనివారం నాడు మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ శనీశ్వరుడికి సంబంధించిన అభిషేకం జరిపించుకుని, దేవాలయంలో అభిషేకం చేయించుకోవాలి నవగ్రహాలు ఉన్న చోట, అక్కడే మీరు శనీశ్వరుడికి హోమం జరిపించుకుని నువ్వులు దానం, శనీశ్వరుడికి ఇష్టమైనటువంటి నువ్వులు దానం చేయడం, అదేవిధంగా కాకికి బెల్లం ముక్క నువ్వులు ఉండకలిపి కాకులకు వేయడం వల్ల కూడా శనీశ్వరుడు సంతోషిస్తాడు. అదేవిధంగా శనివారం నాడు ఆంజనేయ స్వామికి తమలపాకులు సమర్పించడం, సింధూరం పూజ చేయడం, అదేవిధంగా వడమాల వేయడం, తమలపాకులు దండగా వేయడం, ఇవన్నీ కూడా శనివారం నాడు ఆంజనేయ స్వామికి విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. దైవాల్లో వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని శనివారం ఆరాధించాలి. గ్రహాల్లో శనీశ్వరుని ఆరాధించాలి. వెంకటేశ్వర స్వామి వారికి శనివారం నాడు తులసిమాల పట్టుకెళ్ళి సమర్పిస్తే ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మనకి తప్పకుండా లభిస్తుంది. ఆ యొక్క శనివారం నాడు మనం వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల, లేకపోతే ఆంజనేయ స్వామికి వడమాల, తమలపాకుల మాల, అదే సింధూరం పూజ చేయించుకోవడం. అంటే ఇవన్నీ ఒకేసారి చేసేయమని చెప్పట్లేదు. మీకు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి తులసిమాల ఇవ్వండి, ఆంజనేయ స్వామి గుడి దగ్గరగా ఉంటే తమలపాకుల దండ ఇవ్వండి. ఏమీ లేదు, నవగ్రహాల చుట్టూ 27 సార్లు ప్రదక్షిణ చేసి అని శనీశ్వరుడి నెత్తి మీద నువ్వుల నూనె వేసి, కొంచెం నువ్వులు వేసి, నల్లని వస్త్రాన్ని వేసి ఓం శం శనీశ్వరాయ నమః యొక్క మంత్రాన్ని పఠించండి. మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా
మీ జాతకాన్ని ఎవరికైనా చూపించుకుని ఆ జాతకంలో శనీశ్వరుడు ఏ స్థానంలో ఉన్నాడో తెలుసుకుని మంచి శనివారం నాడు నువ్వుల దానం తప్పకుండా చేయండి, నల్లని వస్త్రాలు దానం చేయండి. అదేవిధంగా శనీశ్వరుడికి నువ్వులతో హోమం జరిపించుకోండి, మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఎటువంటి అనుమానాలు సందేహాలు ఉన్నా మమ్మల్ని సంప్రదించి మా ద్వారా మీరు జాతక పరిశీలన చేసుకుని మీ దోషాలు పరిహారం చేసుకోండి. కాబట్టి శనివారం నాడు ఈ యొక్క దేవతల ఆరాధన, శనీశ్వరుడికి అభిషేకం, ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటూ ఇంకొకసారి చెప్తున్నాను, ఓం శం శనీశ్వరాయ నమః ఇది చదవండి. లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. ఇది కూడా కష్టమైతే ఓం నమో వెంకటేశాయ అని తలుచుకున్నా కూడా స్వామి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి సులువైన మంత్రాలు శ్లోకాలు చదివి శనీశ్వరుడికి ఇష్టమైన దానం చేసి ఆ యొక్క శని దోషం నుంచి బయటపడి సంపూర్ణ ఆయురారోగ్యాలతో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.